వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి రాక సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వైడి రామారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి ఘనంగా స్వాగతం పలికారు. అవయవ దానంపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడం, మరణానంతరం అవయవ దానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేయవచ్చునన్నారు. I gave him, do you have postal code? I said, I don't have postal code, but I can give you my phone. Phone చేసి location, I can give you location అని చెప్పి ఫోన్ చేసి గూగుల్లోకి వెళ్ళి లొకేషన్ ఓపెన్ చేసి చేతికి ఇచ్చారు. వాడు చూసుకున్నాడు, యా ఐ గాట్ ఇట్ మ్యాన్ అని చెప్పి ఫోన్ వెనక్కి ఇచ్చాడు. వెనక్కి ఇచ్చినప్పుడు ఏమైంది, ఈ బటన్ ప్రెస్ అయ్యి స్క్రీన్ సేవర్ ప్రాపప్ అయింది. స్క్రీన్ సేవర్లో నేను ఒక వ్యక్తితో షేక్ హ్యాండ్ తీసుకుంటా, ఫోటో ఉంది. వాడు ఫోన్ ఇచ్చేసాడు. ఇచ్చి మళ్ళీ మ్యాన్ గివ్ మీ దట్ ఫోన్ బ్యాక్ అన్నాడు. నేను అడిగాను, వై అంటే, నో ఐ జస్ట్ వాంట్ టు సీ అన్నాడు. యు ఆర్ సీయింగ్, యూ వాంట్ లొకేషన్ అగైన్ అన్నా. నో ఐ గాట్ ది లొకేషన్, బట్ ఐ వాంట్ టు సీ ది ఫోటో ఆన్ యువర్ ఫోన్ అన్నాడు. అంటే నేను ఈడేంద్రా ఏం అడుగుతున్నాడు అని అనుకుని చూస్తున్నా ఫోన్ని. వాజ్ దట్ మిస్టర్ మోదీ అని యువర్ ఫోటో అన్నాడు. నేను చెప్పా ఆన్ యువర్ ఫోన్ అన్నాడు. ఎస్ అన్నా. అంటే వాడు గివ్ మీ దట్, లెట్ మీ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్ అన్నాడు. నా పక్కన ఉన్న ఫ్రెండు నా చేయి పెట్టుకొని, అన్నా ఫోన్ ఇవ్వద్దన్నా, వీడు ఫోన్ తీసుకొని పారిపోతే ఎట్లా అన్నాడు. నేను ధైర్యంగా ఫోన్ తీసుకొని పారిపోయాడు బాబు, 50,000 రూపాయల ఫోనే కదా, వాడు పారిపోయే క్రమంలో కారు వదిలిపోతారు కదా, 20 లక్షల కారు తీసుకొని మనం ఇండియాకి పారిపోదామని ధైర్యంగా ఫోన్ ఇచ్చా. ఫోన్ తీసుకున్నాడు. తీసుకొని చూసి, యూ నో మిస్టర్ మోదీ అన్నాడు. ఐ సెడ్ యా. ఎందుకంటే నేను హౌ డూ యూ నో హిమ్ అన్నాడు. నేను బీజేపీ నేషనల్ సెక్రటరీ కూడా, దేశంలో 10 మంది ఉంటారు. నేను నా సైట్ చూసి నేను బీజేపీ నేషనల్ సెక్రటరీరా, సౌత్ ఇండియా నుంచి నేను ఒక్కడినేరా అంటే వాడు నమ్మడు. వీడు ఫేకుతున్నాడు రా, ఖచ్చితంగా వీడు డౌట్గా ఉన్నాడు అనుకుంటాడని, ఐఎమ్ వర్కర్ ఆఫ్ దట్ పార్టీ అని. యూ నో మిస్టర్ మోదీ అని. యా యూ ఆర్ సీయింగ్ ద ఫోటో అంటే, ఓకే బట్ హౌ డూ యూ నో మళ్ళా, సార్ ఐ టోల్డ్ యూ ఐఎమ్ వర్కర్ ఆఫ్ దట్ పార్టీ అని. మళ్ళీ ఇట్లా చూసి, యూ షుక్ హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ మోదీ అన్నాడు. అంటే ఫోటోలో కనిపిస్తుంది కదరా. దెన్ హీ లీన్ బ్యాక్ టువర్డ్స్ మీ, స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్ అండ్ దెన్ ఆస్క్డ్ మీ, మ్యాన్ గివ్ మీ యువర్ హ్యాండ్. నా ఫ్రెండ్ ఈసారి మరీ కాస్త గట్టిగా చేయబట్టుకొని, వీడేందన్నా ఇంతసేపు ఫోన్ అడిగాడు, ఇప్పుడు చెయ్యి అడుగుంటున్నాడు, వీడేదో తేడాగా అడుగుంటున్నాడు, చెయ్యి ఇద్దన్నాడు. నేనన్నా, పోతే పోయిందిలే ప్రసాద్, ఫోనే తీసుకుపోలేదు కదా, చెయ్యి మాత్రం లాక్కపోతాడా, పోనీ నా చేతికి అయినా ఉంగరం కూడా లేదు కదా, ఏమైతే అయిందో చెయ్యి ఇచ్చా. వాడు నా చేయి పెట్టుకొని, మ్యాన్ యూ షుక్ ది హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ మోదీ, లెట్ మీ షేక్ యువర్ హ్యాండ్స్, లెట్ మీ హ్యావ్ ది ప్లెజర్ ఆఫ్ షేకింగ్ ది హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ మోదీ, ఈజ్ ఎ గ్రేట్ లీడర్, ఈజ్ ఎ గ్లోబల్ లీడర్, ఐ సాల్యూట్ హిమ్ అన్న. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహించారు. త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల నేపథ్యంలో ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని పార్టీ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. డిఎస్సి అక్రమాల నుంచి రైతుల సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, పీపీపీ విధానం, బీసీ నాయకులపై నమోదైన కేసుల వరకు పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. డిఎస్సి వ్యవహారంలో సిబిఐ విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, రైతులకు గిట్టుబాటు ధరలు, సాగునీరు, పంటల బీమా వంటి అంశాలపై మండలిలో బలంగా స్వరం వినిపించాలని పార్టీ సభ్యులకు సూచించారు. ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితొక్క అరుణ్ కుమార్ వేరువేరుగా మీడియాతో మాట్లాడి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. పార్టీ తరపున పలు కీలక అంశాలను ప్రజల ముందుకు తీసుకొస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రాష్ట్రంలో రైతాంగం ఎంతో ఇబ్బందులు పడుతుంది. రైతాంగం ఇంకా పంట గిట్టుబాటు ధర లేదు, పంట వచ్చి పండిస్తే గిట్టుబాటు ధర లేదు, కరువు పక్క కరువు ఉంది, వాళ్ళకి వచ్చి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి లేదు.
ఏమన్నా ఇన్సూరెన్స్ ఎంతమంది ప్రభుత్వం కట్టేది, ఇప్పుడు వచ్చి రైతులే కట్టమంటారు. ఆ కట్టుబడిన పరిస్థితుల్లో రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. పంటలు తెలుసు మనకి, మరి నీరు లేదు, వర్షపాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో మనం ముందుగా అనౌన్స్ చేయకంట రైతు వచ్చి మరి పెట్టుబడి పెట్టిన తర్వాత ఇప్పుడు మేము వచ్చి సడన్గా మేము నీరు ఇవ్వలేము, అది దాన్ని బట్టి మేము చూసుకోండి అంటే రైతు ఏమైపోతాడు. ఆ నేపథ్యంలో రైతు సమస్యల పట్ల ప్రధానంగా తీసుకోవాలని అనేక ప్రాంతాల్లో భారతదేశంలో కనిపిస్తూ ఉంది. వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున రాయలసీమ ప్రాంతానికి ఎవరెన్ని మాటలు మాట్లాడినా, లేక పెద్ద పెద్ద నదుల అనుసంధానం గురించి మాట్లాడినా, ఈ రాయలసీమ ప్రాంతానికి, గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి జీవగర్ర ఏదైనా ఉందంటే అది కృష్ణా నీళ్ళన్న సంగతి అందరూ గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా కృష్ణా ఉపనది అయిన హై లెవెల్ కెనాల్ తుంగభద్ర డ్యామ్ నుండి అనంతపురం జిల్లాకు నీళ్ళు వచ్చే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు నీటి ప్రాజెక్టులు, దాంతోపాటుగా హంద్రీ నీవా సరిగ్గా వాడుకోబడలేకపోతేనో, పరిపాలన వైఫల్యంతోనో, లేక పరిపాలకుల నిర్లక్ష్యంతోనో, రాయలసీమ అంటే తమకున్న నిర్లక్ష్య భావంతోనో సీత కన్ను వేస్తే ఈ ప్రాంత ప్రజలు అన్యాయమైపోతారు అని చెప్పడానికే పాలకులకు ఒక మేలుకొల్పు లాంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పాపం చిన్న చిట్టుగా ఉద్యోగం చేసుకున్న వాళ్ళ మీద పనిష్మెంట్ ఇవ్వడం అన్నది ఏమాత్రం కరెక్ట్ అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను. అయితే ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచదారలే కాకుండా ఉత్తరాంధ్రకి ఎంతో ప్రాముఖ్యత కలిగిన సింహాచలం కానివ్వండి, అటు ఆనందపురం కానివ్వండి, మరీ ముఖ్యంగా మా గిరిజన ప్రాంతానికి చెందిన జీకే వీధి చింతపల్లిలో కూడా ఈవెన్ జీవో నెంబర్ 97 ఉన్నప్పటికీ కూడా మైనింగ్ అన్నది కూటమి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ అన్ఆథరైజ్డ్ మైనింగ్ సంస్థలని అక్కడికి పంపించి శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడం అన్నది ఏమాత్రకు కరెక్ట్ అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తూ మేము డిఎస్సిలో ఈ విషయం రైజ్ చేయబోతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏంటంటే, ఒకటి డిఎస్సి కుంభకోణానికి ప్రధాన కారకుడైన ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి రాజీనామా చేయాలి. 2, ఈ కుంభకోణం మీద థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి, అది సిబిఐ ఎంక్వైరీ జరగాలి. 3, ఏదైతే ఈ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద సుమారు 469 మంది పోస్టుల్ని అమ్ముకున్నారో సాక్ష్యాధారాలతో శాసన మండలి సాక్షిగా మేము ప్రదర్శించబోతున్నాం. మేము కోరుకునేది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకునేది ఏంటంటే, డిఎస్సి మీద చర్చ జరగాలి. ఆ డిఎస్సి చర్చ జరిగిన వెంటనే లోకేష్ రాజీనామా చేయాలి, థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలని చెప్పి దీని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ వైద్యుల ఆందోళన మరింత ఉధృతం అవుతోంది. వేతన సవరణతో పాటు పలు సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ జూడా చేపట్టిన సమ్మె 2వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వంతో 2 రోజులుగా జరిగిన చర్చలు ఫలించకపోవడంతో గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు విధులను బహిష్కరించారు. అత్యవసర సేవలు మినహా ఓపీ, వార్డులు, ఇతర సాధారణ వైద్య సేవలను నిలిపివేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని జూడా నేతలు డిమాండ్ చేస్తుండగా, సమ్మె కారణంగా ఆసుపత్రి సేవలు స్తంభించి రోగులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జూడా మధ్య చర్చలు ఎటు దారి తీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. వారి డిమాండ్లు ఏమున్నాయో వాటిని పరిశీలిస్తాం. ముఖ్యమంత్రి గారితో, వైద్య శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి సాధ్యాసాధ్యాలను ఆలోచించి తప్పనిసరిగా ఏవైతే పరిష్కరించగలమో అవన్నీ తప్పనిసరిగా పరిష్కరిస్తాం. తొందరగానే చేస్తాం. ఇప్పుడు ఇక్కడే కాదు, చాలా చోట్ల ఉంది ఈ ప్రాబ్లం, అన్ని చోట్ల ఉంది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందువల్ల దీన్ని సమగ్రంగా పరిశీలించి ముఖ్యమంత్రి గారితోనూ వైద్య శాఖ మంత్రి గారితో మాట్లాడి దాన్ని పరిశీలించి తప్పనిసరిగా తగ్గిస్తాం. మాట్లాడుతున్నా ప్రభుత్వం వైపు నుంచి, ఎందుకంటే వాళ్ళు అడుగుతున్న ఇవి తెలంగాణలో అది రెవెన్యూ సర్ప్లస్ స్టేట్, మనమేమో రెవెన్యూ డెఫిసిట్ స్టేట్. కాబట్టి తెలంగాణతో పోల్చుకోవడానికి లేదు. అయితే ఇప్పుడున్న దీంట్లో మనం కేరళ కన్నా ఎక్కువ ఇస్తున్నాం, తమిళనాడుకి, కర్ణాటక ఇది ఇస్తున్నాం. అందుకని వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు మా ముందు. మేము ప్రభుత్వం ఉన్న పరిమితుల దృష్ట్యా ఇంత చేయగలమని చెప్పాము. ఖచ్చితంగా ఇంటర్న్స్ కి ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉంది.
అదేవిధంగా పీజీ స్టూడెంట్స్కి కొద్దిగా మిగతా రాష్ట్రాలతో పాటు ఉన్నప్పటికీ ఇంటర్న్స్ తక్కువ ఉంది. అందుకని మేము ఇంటర్న్స్కి ఎంత ఇవ్వాలి, ఎంత పర్సెంటేజ్ పెంచాలి, పీజీ స్టూడెంట్స్కి ఎంత పెంచాలి, తర్వాత సీనియర్ రెసిడెంట్స్కి ఎంత పెంచాలి, సూపర్ స్పెషలిస్ట్కి ఎంత పెంచాలి అనే విషయం మీద మాట్లాడుతున్నాం. ఒక మధ్య మార్గమైన అమికబుల్ సెటిల్మెంట్ అవుతుందని నేను విశ్వసిస్తున్నాను. అది చాలా తప్పు. జూడాని నా ఆఫీస్కి వచ్చి చాలాసేపు కూర్చొని మాట్లాడారు. నేను ఈ ప్రతిపాదన చెప్పి ఇది మాట్లాడాను. ఒకవేళ ఎవరన్నా చెప్పి ఉంటే మాత్రం 4 రోజుల క్రితం కూడా నా కార్యాలయంలో నాతో ముందు కూర్చున్న తర్వాతే నేను మాట్లాడి పంపించిన తర్వాతే చర్చలకు పోయారు. కాబట్టి ఈ రకంగా ఎవరన్నా మాట్లాడుతుంటే అవగాహన లేక, లేదా విషయ పరిజ్ఞానం లేక తెలియక మాట్లాడుతుండాలా. ఎందుకంటే మంత్రి అధికారుల కన్నా ముందు మంత్రి మాట్లాడిన తర్వాతే వాళ్ళు అధికారుల దగ్గరికి పోయారు. ప్రభుత్వం ఫైనాన్స్ ముందర పెట్టాలి. మంత్రి ఏకగ్రీవంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేడు. ఎందుకంటే దీనికి ఫైనాన్స్కి సంబంధించిన ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. ప్రజలకు మనం కూడా జవాబుదారీతనం ఉంది. పైగా దీని మీద కొన్ని కోర్టులు కూడా అబ్జర్వేషన్స్ ఉన్నాయి. వీటన్నిటిని పరిగణలో తీసుకుని విద్యార్థుల మాసం ఖచ్చితంగా సానుకూలంగా ఉన్నాం. వాళ్ళు ఇంటర్న్స్కి కానీ, పీజీ స్టూడెంట్స్ కానీ, సీనియర్ రెసిడెంట్స్ కానీ, సూపర్ స్పెషల్కు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అయితే తెలంగాణతో పోల్చుకోవడమా లేదా మిగతా దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా వచ్చేలాగా చూడమా అనేది మాట్లాడుతున్నా. తొలగంగానే ప్రతిష్టంభన తొలుగుతుంది. ప్రతిష్టంభన తొందరలో ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదన 3% నుంచి ఇస్తారా, 5% ఇస్తారా అంటే ప్రభుత్వం దగ్గర పరిమితులు బట్టి ఎంత కితనా ఆట ఉత్నా రోటీ అది కూడా చూడాలి కదా. ప్రజలకు మిగతా అవసరాలు ఉంటాయి, మిగతా ప్రయారిటీస్ కూడా ప్రభుత్వానికి ఉంటాయి. కానీ ఇది కూడా మా ప్రయారిటీలో ఉంది. అందుకనే సానుకూలంగా స్పందిస్తున్నాం. చర్చలు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నారా లోకేష్ ను విమర్శించే నైతిక హక్కు వారికి లేదని స్పష్టం చేసిన ఆయన మెగా డిఎస్సి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై వైసీపీ అధినేత జగన్తో పాటు ఆ పార్టీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిన వారు ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరమన్నారు. బహిరంగ చర్చకు లోకేష్ విసిరిన సవాల్కు జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించిన వెంకన్న దమ్ముంటే ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలపై చర్చించాలని సవాల్ విసిరారు. ఎవరైతే ఉద్యోగ అవకాశాలు వచ్చినాయో వాళ్ళు ఛాలెంజ్ చేశారు. వాళ్ళతో పెట్టు పని పాట లేని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినట్టు ప్రతిరోజు ఇవాళ ఒక లేఖ రాశాడు. తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఎన్నికల హామీలు ఉన్నాయో హామీలు నెరవేర్చలేదని. మేము సూపర్ 6 సూపర్ హిట్గా చేసాం. ₹1 కూడా ఖజానాలో నువ్వు మిగల్చకుండా వెళ్ళిపోతే మేము సూపర్ 6 సూపర్ హిట్గా చేస్తే నువ్వు మద్యపాన నిషేధం ఉన్నావు, దొంగ మద్యాన్ని అమ్మించావు. ఇదే మద్యపాన నిషేధం. నువ్వు మాట్లాడే హక్కు నీకుందా? ఎన్నికల మీద, హామీల మీద మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా? మద్యపాన నిషేధం ఏమైంది? ముందు దానికి సమాధానం చెప్పు. నువ్వు దొంగ మద్యాన్ని అమ్మించావుగా, పిచ్చి పిచ్చి బ్రాండ్లన్నీ అమ్మించావుగా, డూమ్ డిస్క్ బాంబ్ దుష్కని అమ్మించావుగా. అసలు ఆ పేర్లు కూడా తెలియదే ఎవరికి. ఆ రోజు తెలంగాణ నుంచి కొనుక్కొచ్చుకునేవాళ్ళు. తెలంగాణ నుంచి ఎవరన్నా వస్తే ఒక ముందర ఉన్న వాళ్ళు మందు బాటలతో వచ్చేవాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్కి.